లగచర్లలో దాడిని ఎన్హెచ్ఆర్సీ బట్టబయలు చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. మొన్ననే కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందన్నారు. లగచర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాశవికంగా వ్యవహరించిందన్నారు. ఇక ఆడబిడ్డలపై పోలీసులు చేతలు వేసి నికృష్టంగా ప్రవర్తించారన్నారు. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ దుర్మార్గ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ కి పాల్పడ్డది. అక్కడ అరాచకం చేసింది, విధ్వంసం చేసింది, పర్యావరణ హననం చేసింది, చెట్లను కూలగొట్టి ఖతం చేసి 100 ఎకరాలు సాఫ్ చేసి ఆ జంతువులని చచ్చిపోయేందుకు కారణమైందని చెప్పి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి కొద్ది కాలం కూడా కాలే. మళ్ళీ నిన్ననే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అధికార మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీదకెళ్ళి కొట్టినట్టుగా నిన్న వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళు స్పష్టంగా చెప్పినారు, అర్ధరాత్రి ఆడబిడ్డల మీద ఆనాడు జరిగిన దాడి, అమాయక గిరిజన సోదరుల మీద, గిరిజన రైతుల మీద జరిగిన దాడి, కాంగ్రెస్ చేసిన అరాచకం, రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న పోలీసులు చేస్తున్న అరాచకం గురించి స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ నిన్న రిపోర్ట్లో ప్రస్తావించింది. యాక్షన్ తీసుకోమని కూడా చెప్పింది. సాక్షాత్తు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నాయకత్వం వహించే ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిషన్ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారును, వారి వ్యవహారాన్ని, జరిగిన పైశాచిక పర్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది. క్షేత్రస్థాయిలో కూడా పర్యటించింది ఎన్హెచ్ఆర్సీ. కేవలం వీళ్ళ రిపోర్ట్ అయినలే వచ్చి అన్ని వాస్తవాలు తెలుసుకున్నారు. అడుగడుగున మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని కుండబద్దలు కొట్టి మరి స్పష్టంగా చెప్పింది. ఎవరో ఫార్మాస్యూటికల్ కంపెనీ కోసం అల్లుడిదని కొందరు అంటున్నారు. మరి అల్లుడిదో గిల్లుడిదో తెలియదు, కానీ ఎవరి కోసమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నాన్ని ఎన్హెచ్ఆర్సీ అభిశంసించింది.